హాయ్ అందరికీ. ఈరోజైతే నేను రొయ్యల కూర వేసుకోబోతున్నా. చిన్న రొయ్యలు ఇవి ఎండినవి. ఉల్లిగడ్డ, టమాటా, మిర్చి, కరివేపాకు. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకొని వేడి నీళ్ళు పెట్టుకుంటున్నా. ఎందుకనంటే ఈ రొయ్యలు అన్నాయి దాంట్లో అంటే వాటర్లో వేసి తీసేసుడే, ఎక్కువసేపు ఏం అవసరం లేదు. ఎందుకంటే కొంచెం స్మెల్ అది ఇదంతా వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎట్లా ఎండ పెడతారో ఏమో తెలియదు కదా మనకు. ఇప్పుడైతే నేను ఆనియన్ ఇవన్నీ కడిగేసుకుంటా. వాటర్ అన్నీ వేడయ్యేలోపు సన్నగా కడిగేసుకోవాలి, ఎందుకంటే నూనెలో తొందరగా పోతాయి. ఇప్పుడు మిర్చి తీసుకుంటున్నా, ఎందుకనంటే కొంచెం కారం పొడి వేస్తా. ఫ్రై కదా, అందుకోసమని ఇవి తాలింపుకే. ఈ చిట్టి రొయ్యలు అన్నవి మాకు ఇంటి ముందరికే అమ్మడానికి వస్తాయి. మార్కెట్లో కూడా ఉంటాయి కానీ మాకైతే ఇంటి ముందరికి వస్తేనే నేను తీసుకునేవి. ఇప్పుడైతే ఇది ప్లేట్లోకి తీసుకుంటున్నా. ఇప్పుడు టమాటా కడిగి వేసుకుంటున్నా. అంటే మీ ఇష్టము, టమాటా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చాకు అన్నది మొండైంది, తెగుతలేదు. ఒకటి తీసుకోవాలి. చూడండి, కోసినా కూడా తెగుతలేదు చాకు. సన్నగా కడిగి వేసుకున్నా. కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. ఒకసారి కలుపుకొని చూడండి, వాటర్లో వేస్తే, వేడి నీళ్ళలో వేస్తే ఇట్లా డస్ట్ అంతా ఇట్లాంటి వాటర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే గ్యాస్ బంద్ చేసుకుంటున్నా. ఇప్పుడైతే ఈ వడ పోసుకుంటా జల్లల్లోకి. చూడండి, ఇలా అవుతాయి. ఏమన్నా డస్ట్ లాంటిది ఏమన్నా ఉంటే తీసేసుకోండి. చూడండి, దీంట్లో ఇంకా మీకు కావాలని అంటే చిన్న సైజు కూడా దొరుకుతాయి. నేను మీడియం సైజు తీసుకున్నా. ఇప్పుడు ఈ మీసాలు అనేవి, మేమైతే మీసాలు అంటాము, రొయ్యది ముందర తల భాగము మీసాలు ఉంటాయి కదా, ఇట్లా ఇవన్నీ నీట్గా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, అంటే కొంచెం వాటర్లో వేసినాం కదా, అంటే పొడిగున్న అంటే వేయకముందు తీయచ్చు కానీ ఇరిగిపోతాయి అన్నట్టు, సగానికి సగం చిన్నవి కదా, అందుకోసమని వాటర్లో వేస్తే మెత్తగా ఇరిగాయి అని నేను ఇక వాటర్లో వేసుకున్నాక క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడైతే నేను గ్యాస్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకున్నా.
ఇప్పుడు వేడైంది, నూనె పోసుకుంటున్నా. ఇప్పుడైతే ఆయిల్ వేడైంది. ఎందుకంటే ఇది అంటే నాన్ వెజ్ లాగా కాబట్టి నేను నాన్ వెజ్లలో ఆవాలు అవి ఏమి వేసుకోను. ఇప్పుడు కడిగేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, మిరపకాయలు వేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటా. కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత మళ్ళప్పుడు ప్రాసెస్ అన్నది స్టార్ట్ చేద్దాము. ఇప్పుడైతే నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా, ఎందుకంటే తొందర బ్రౌన్ కలర్లోకి వస్తాయని. ఇప్పుడు మూత పెట్టేసుకుంటా. ఇప్పుడు చూద్దాము గోల్నియో లేవు. ఇప్పుడైతే బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. ఇప్పుడైతే పసుపు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం నీట్గా వేసుకున్న చిట్టి రవ్వని దీంట్లో వేసుకోవాలి. గ్యాస్ ఎక్కువ పెట్టుకున్నాము, ఎందుకంటే మనం వాటర్ వేసినాం కదా, ఆల్రెడీ సగం ఉడికింటాయి, అందుకనే వాటర్ పెట్టి. మళ్ళీ నేను మర్చిపోయినా, ఇక్కడనే పెట్టుకున్నా కానీ అల్లంని. అల్లం పెట్టుకున్నా కానీ మర్చిపోయినా, ఇది పైనుంచి వేస్తున్నా. ఇది పక్కకు కొంచెం గోలిద్దానికి. కానీ అల్లం వేస్తేనే టేస్ట్ కదా కర్రీ. ఇప్పుడు మనం కడిగేసుకున్న టమాటా ముక్కలు వేద్దాము. గ్యాస్ తక్కువ వేసుకోవాలి, టమాటాలు ఉడకాలి కదా. ఒక 5 minutes ఉడకనిద్దాము. మూత పెట్టుకుంటున్నా. ఇప్పుడు దీంట్లో కారం పొడి వేసుకుంటున్నా. కొంచెం ఉప్పు వేసుకుంటున్నా, ఎందుకనంటే నేను అప్పుడు ఉడికేటప్పుడు వేసిన కదా. అయితే ఇంకొక టమాటా కాకుండా కూడా మనం చింతపులుసు పోసుకుంటే కూడా మంచిగా ఉంటుంది. అట్లా కూడా ఒకసారి మీకు వీడియో తీసి పెడతాను నేను. ఇది ఏంటి అంటే చపాతీతో తిన్నా కూడా బాగానే ఉంటుంది. నేనైతే ఎక్కువ చపాతీసే తింటాం కాబట్టి అందుకే ఇలా ఫ్రై చేస్తున్నా. కొంచెం పులుసు ఉంటేనేమో
అన్నానికి మంచిగా అనిపిస్తుంది. చూడండి అలా అయినాక ధనియాల పొడి, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కానీ నా దగ్గర లేదు. ఈరోజు కూరగాయలు ఇంకా రాలేదు, అందుకోసమనే ధనియాల పొడి వేసుకున్నాను నేను. ఒక 5 నిమిషాల దాకా మళ్ళీ మూత పెట్టుకుందాము. కారం ఉప్పు అన్నది టమాటాలకి, ఆ చిన్న ఫిష్ ముక్కలకి పట్టాలి కదా, చిట్టి రొయ్యలకి. అయితే చూద్దాము. కర్రీ అన్నది రెడీ అయింది. అంటే ఎప్పుడు ఒకేలాగా తింటే బోర్ వస్తుంది కదా, అప్పుడప్పుడు కూడా ఈ చిట్టి రొయ్యలతోటి ఇలా కర్రీ చేసుకోండి. ఇప్పుడు దింపేసుకుంటున్నా. ఇప్పుడు మీరు కూడా ట్రై చేయండి. చిట్టి రొయ్యల కూర రెడీ.